నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన మాసాయిపేట అలేఖ్య అనే యువతి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించడంతో నేడు అభినందన సభ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన అభినందన సభకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. కింది స్థాయి నుంచి నిరుపేద కుటుంబంలో పుట్టిన అలేఖ్య ప్రభుత్వ పాఠశాలలో చదివి అంచులంచులుగా ఎదుగుతూ గత 3 సంవత్సరాల క్రితం పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సంపాదించిన అలేఖ్య నేడు CDPOగా ఉద్యోగం సంపాదించడం గ్రామానికి గర్వకారణమని, అలేఖ్యను యువత స్ఫూర్తిగా తీసుకుని రాబో రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడంలో యువతకు సూచించారు. అలేఖ్య ఎదుగుదలకు కృషి చేసిన తల్లిదండ్రులైన మాసాయిపేట మల్లేశం దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా అలేఖ్యను శాలువాలతో ఘనంగా సన్మానించి రాబో రోజుల్లో మరింత ముందుకు సాగుతూ ఉన్నత స్థాయి ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు. అన్న భీమసేన గారు అయితే అదే రోజు మన గ్రామం నుండి సరే ఎందరో గతంలో పై ఆఫీసర్లు ఉండొచ్చు, కానీ ఎంతో కష్టపడి ఈ ఉద్యోగం సంపాదించినటువంటి అలేఖ్య గారికి అనేది మన పాఠశాల స్వార్థం కూడా ఉంది. ఎందుకు అని అంటే అలేఖ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మనకి పేరు వస్తుంది. ఇప్పుడు డివిజన్ ఆఫీసరే కావచ్చు. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు 5 ఫోటోలు ఉన్నాయి అని చెప్పి. సార్ అది 5 ఫోటోలు 5 ఉద్యోగాలకు నిదర్శనం సార్. 5 ఉద్యోగాలకు నిదర్శనం సార్. అది మా మల్లేశం తక్కువ కాదు. ఎందుకు పెట్టిండో 5 అంత దృష్టి అంతా అక్కడ ఉంది. 5 ఉద్యోగాలకు గాను 5 ఫోటోలు పెట్టిండు. మీరు గమనించాలి. 5 ఫోటోలు కానీ 5 ఉద్యోగాలు కానీ ఇది మొదటి మెట్టు మాత్రమే. ఇది చివరి మెట్టు కాదు. ఏదో ప్రమోషన్ వచ్చి ఈడికి వచ్చినాం కాదు. ఇది మొదటి మెట్టు. పై స్థాయి ఎంతో ఉన్నది. అలేఖ్య గారి సేవలు అనేది opportunity, and also all members you can use this opportunity. This is a golden opportunity. We have to feel a good feel. We have to take this good people, successful people like as a inspiration. We have to inspire them. We have to concentration, and also behind our parents they are keeping lot of hopes on us. So we have to their hopes will be keep success, right? So I hope all are understand, and also once again giving this wonderful opportunity. Thank you sir. ఉద్దేశం లేకుండా కేవలము ఇది విద్యార్థులకు ఒక ఆదర్శ మార్గంగా అలేఖ్య మేడం గారు ఒక స్ఫూర్తిగా మీ అందరికీ నిలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మధ్యలో పెట్టడం జరిగింది. దయచేసి మనకు సమయం ఎక్కువైనప్పటికీ కూడా కొంచెం ఓపికతోని ఒక 30 నిమిషాల యొక్క కార్యక్రమం ముగించబడుతుంది కాబట్టి దయచేసి ఓపికతో మీరు ఉండాలి. ఇంకా నేను కొన్ని సూచనలు మీకు ఇవ్వగలుగుతాను. అదేవిధంగా అలేఖ్య మేడం జిల్లా స్థాయి పోస్టు ఈరోజు చూసినట్లయితే ప్రతి గ్రామము కూడా మన ఊరు వైపు చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఈ యొక్క బడిలో చదువుతున్న ఇంతకుముందుకు చదివి విద్యార్థులు IG స్థాయిలో, SP స్థాయిలో, మరి కలెక్టర్ స్థాయిలో అయినటువంటి మరి చాలా మహానుభావులు లేకపోలేరు. ఈరోజు కూడా ఈ యొక్క పండగ వాతావరణాన్ని ఈ విధంగా మనం జరుపుకుంటున్నామంటే కేవలము మన అలేఖ్య మేడం గారు కూడా చాలా గొప్ప కీర్తి సాధించారని మనం భావించాలి. అందుకు మీ దాంట్లో ఇందాక చాలామంది పెద్ద మనుషులు చెప్పిన విషయాలు మీరు విన్నారు. దయచేసి పిల్లలు మేడం గురించి మీ ఆలోచనలు ఏమున్నాయి, ఇక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్లో మీకు ఏమర్థమైంది, మీరు భవిష్యత్తులో ఏ స్టెప్ వేయాలనుకుంటున్నారు, ఎక్కడికి పోవాలనుకుంటున్నారు, దయచేసి మీ అమూల్యమైన సందేశాన్ని మరి లేడీస్ అయినా సరే బాయ్స్ అయినా సరే ఒకరు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం.
అలేఖ్య అక్క మేడం చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినారు. మేము కూడా అందరం చాలా కష్టపడతాం. 10th కూడా చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంటాం. మేము కూడా మా అమ్మ నాన్నల కళని నెరవేరుస్తాం. అందరూ నెరవేర్చాలి. టీచర్ అయితే నేను కూడా అందరికీ చాలా వాళ్ళకి భవిష్యత్తుపై చాలా ఆలోచన ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా నాన్నల కోరిక తీర్చాలని కోరుకుంటున్నాను. అందుకే నా గోల్ టీచర్. థ్యాంక్ యూ. అలాగే వార్డ్ మెంబర్లు స్కూల్ టీచర్ల ద్వారా అలేఖ్య మేడం గారికి శాల్వాతోనే సన్మానించడం జరుగుతూ ఉంది. అందరి క్లాప్స్ పిల్లలు. ఉపాధ్యాయుల బృందం అందరు ఒకసారి నెక్స్ట్ ఫోటో పట్టు. మరి మన టీచర్స్ ద్వారానే ఈ యొక్క ఘనతను మనము పొందినమని మేము భావిస్తున్నాం. అలేఖ్య మేడం ఏ విధంగా ఈరోజు జిల్లా ఆఫీసర్గా మరి ఎన్నుకోబడ్డదో మా యొక్క ధర్మారం బడి పిల్లలు కూడా ఆ పిల్లల బాధ్యత కూడా దయచేసి మరి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరి మీద వెళ్తున్నాం సార్. వారి మరి పిల్లలకి మరి ఆయన కూడా ఒక ఆదర్శంగా ఉన్నాడు. దయచేసి మరి ఆ యొక్క స్టూడెంట్స్ ఫైవ్ మినిట్స్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. అందరం వెళ్దాం. ఓకేనా? కూర్చోండి. ఓకే. శ్రీరామ్ పూల దండతోని వీలలేదు విజిలేదు. ఎవరది విజిలేషన్? కుటుంబ సభ్యులందరికీ సిద్ధాన క్లాప్స్ చిన్న క్లాప్స్ కొట్టాలన్నా. క్లాప్స్, బిగ్ క్లాప్స్. మరి శాంతి కుమార్ గారు. మల్లేష్ అన్న చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఒకటే కుటుంబంలో ముగ్గురికి 3 జాబులు. నిజంగా ఆయన కూడా మన గ్రామానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని ఆయన కూడా విజ్ఞప్తి. సర్పంచ్ సాబ్ ఇప్పటి నుంచి లైన్లో పెడుతుండు స్కూల్ డెవలప్మెంట్ కొరకు. అలాగే గ్రామ పెద్దలు నాంపల్లి గారు, రాజేశం, ఆజీ పాషా గారు పెద్దలు ఇప్పుడు శాల్వాతో సన్మానిస్తారు. ఒక మళ్ళా విద్యార్థులు ఇప్పుడు మీ ఓపికను మేము పరీక్షిస్తున్నాం. ఎవరు పై స్థాయికి వెళ్తారో పైకి వెళ్తారు అన్నట్టు లెక్క. వాళ్ళు ఇన్ని ఊర్లోనే ఉంటారు అన్నట్టు. మీరు శాల్వాతోని సన్మాని అంబేద్కర్ గారి చిత్రపటాన్ని వారు బహుకరిస్తూ ఉన్నారు. అసలు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని బహుకరిస్తూ ఇంత గొప్ప వేదికను తయారు చేసుకొని ఒక వేదిక మీద నుంచి వేదిక మీద ఒక గొప్ప ఉద్యోగాన్ని సంపాదించినటువంటి అలేఖ్యకు ఒక అభినందన కార్యక్రమాన్ని చేపట్టి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు, టీచర్లు అందరూ వచ్చి ఆమెకు అభినందనలు తెలియజేస్తున్న సందర్భంగా వారికి పేరు పేరున నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలేఖ్య అనేటువంటి ఒక అమ్మాయి ఒక షెడ్యూల్డ్ కులంలో పుట్టి, ఒక అంటరాని కులంలో పుట్టి, తను ఏదైతే నమ్మిన సిద్ధాంతం, నేను ఈ జీవితంలో అందరి లెక్క కాదు, నేను గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కలలు కానీ ఆ కలల్ని సాకారం చేసింది. ఆ సాకారం చేయడానికి, అభినందించడానికి
చేయడానికి మీరందరూ వచ్చారు కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు ఉన్నారు, అందరూ కూడా అలేఖ్య తల్లి ఎలాగైతే ఒక ఆశయం పెట్టుకునేదో ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి ఎన్ని గంటలు చదువుకున్నది, ఎంత కష్టపడ్డది, ఈ స్థాయికి రావడానికి ఆమె పడినటువంటి వేదన ఎంత ఉందని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థి మరి వారి తల్లిదండ్రి ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి ఎన్ని కష్టాలకు ఒడిదొడుకులకు అయినా పక్కన పెట్టి వారి యొక్క స్టడీ ఎంతసేపు మరి వాళ్ళు స్టడీ మీదనే దృష్టి, ఈ లోకల్గా ఉన్న సమస్యలపైన నేమో తండ్రి దృష్టి, పిల్లలకేమో చదువు దృష్టి. ఆ పిల్లలు ఒకరు కాదు అందరూ ఒకరికంటే ఒకరు ఎక్కువ. మల్లేశం పిల్లలనంటే ఒకరికి ఉద్యోగం వచ్చింది కాదు, కొడుకులు కూడా మంచి స్థాయిలో ఉన్నారు. వారు కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు వచ్చి మునుముందు ఈ గ్రామానికి కూడా పేరు తెస్తారని చెప్పేసి మా యొక్క గ్రామం తరఫున అలాగే ఈ స్కూల్ పాఠశాల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. ఆ యొక్క మరి అలేఖ్య గారి సేవలు మన గ్రామానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క సేవలు అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పుడు సర్పంచ్ గారు